ఏ విధంగా చూస్తారు బాబాయ్? చాలా కాలంగా మీరు పడ్డ శ్రమలు, మీరు చేసిన త్యాగాలు, మీరు చేసిన 30,000 ఎకరాల త్యాగం ఈరోజు ఒక రూపురేఖలకి రాబోతుంది, ఒక చట్టబద్ధత రాబోతుంది అని అనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం ఉంది. బాబు గారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా మోడీ గారు వచ్చినప్పుడు మేము మాతోటి ముఖాముఖిగా మాట్లాడితే మాకు ముందుగా చట్టం చేయాలని కోరామండి. ఆ కోరిన మీదటనే బాబు గారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేరుతుందండి. మాకు ఒక పండగ వాతావరణం అండి. ఒక అమరావతి రైతుకో కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఏదైనా కానీ అమరావతి ఏకైక రాజధానిగా చట్టం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అమరావతి రైతులకి ఏదో సానుభూతి తెలియజేసినట్టు మాట్లాడుతున్నారండి. ఆ సానుభూతి అంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండే 5 సంవత్సరాలు ఏమైందండి? మాకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వలేదు కదండి. 2 సంవత్సరాలు కోర్టు చెప్పినా ఇవ్వలేదు కదండి. రైతులను ఎన్ని బాధలు పెట్టారండి, ఎన్ని కేసులు పెట్టారు, మహిళలను డొక్కల్లో తన్నారా, జుట్టు పట్టుకొని ఈడ్చారా, కేసులే పెట్టారా, అమరావతిని ధ్వంసం చేశారండి. చెప్పాలంటే అమరావతిని ముంచాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారండి. న్యాయం మా వైపున ఉంది కాబట్టి, న్యాయం ధర్మం మా వైపున ఉంది కాబట్టి చట్టం చేయడం వలన మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఏదైనా కానీ బాబు గారికి, మోడీ గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి అమరావతి రైతుల తరఫున ధన్యవాదాలండి.